హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ లాగ్ వచ్చేసి ఫ్రైడేది. ఆ రోజు అయితే లోహిత పాపకి జున్ను అయితే చేశానండి, ఆవిరి జున్ను పాలు అయితే. అలానే మీకు కూడా ఎలా చేశాను అని ప్రిపరేషన్ అంతా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. అదే అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మార్నింగ్ నేను బట్టలు ఉతుకుతుంటే లోహిత వచ్చి అదే పనిగా అయితే ఉతుకుతుంది. చూడ్డానికి క్యూట్గా అనిపించింది, అందుకే క్యాప్చర్ అయితే చేశాను. లోయ ముందు అసలు ఏ పని చేసుకోలేమండి. మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే మ్యాక్సిమం పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. వాళ్ళు వెళ్ళాక ఇలాంటి పనులు పెట్టుకున్నాను అంటే ఆ పని 50% లోయ, 50% నేను చేయాల్సి వచ్చింది. అనుకోకుండా ఎండ అయితే వచ్చింది. సో అందుకని దుప్పట్లు ఉతికేద్దామని అయితే పెట్టాను. పిల్లలకి ఎంత ఇష్టమో కదా ఇలా నీళ్ళల్లో ఆడుకోవడం అంటే. పెద్దయినాక పనులు చేయమంటే చేయరు, కానీ చిన్నపిల్లలు అప్పుడు మాత్రం సగం సగం పనులన్నీ చేస్తుంటారు. మనం కూడా అంతేను, పెద్దయినాక ముదిరిద్ది, పని అయితే చెయ్యము. చిన్నపిల్లలు అప్పుడు అంతా ఇంతే చేస్తుంటాము. అండ్ చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నిద్ర రాక నిద్ర పట్టక అయితే నిద్రపోరండి. దానికి కారణం అయితే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ మనలో తక్కువ అవ్వడం వల్లేనండి. లోయి పాపకు కూడా చాలా తక్కువ నిద్రపోయేది. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను కూడా. ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి పిస్తా పప్పులు మార్నింగ్ నానేసుకొని డిన్నర్ టైంలో తిన్నాము అంటే మనకైనా పిల్లలకైనా చాలా చక్కగా నిద్రపోతారండి. అండ్ లైట్ కూడా మనం త్వరగా ఆపేసుకుంటే లైట్ కళ్ళ మీద పడి కూడా మనకి నిద్రపోయే హార్మోన్ తక్కువైపోతుంటుందంట. సో లైట్ కూడా త్వరగా ఆపేసుకున్నాము అంటే నిద్ర కూడా చాలా తొందరగా పట్టిద్ది. మనకి రోజుకి 30 grams మెలటోనిన్ హార్మోన్ కావాలండి నిద్రపోవడానికి. పిస్తాలలో పుష్కలంగా దొరికిద్ది అంట. మ్యాక్సిమం అయితే కొన్ని మార్నింగ్ నానేసుకొని నైట్ డిన్నర్ టైంలో తినడానికి అయితే ట్రై చేయండి. జున్ను పాలకైతే నేను ఒక గ్లాస్ జున్ను పాలకి నార్మల్ పాలు అయితే 2 గ్లాసులు తీసుకున్నానండి. అవి మావి ఫ్రెష్గా దొరికే పాలు కదా, సో వాటర్ కలిసి ఉండవు కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు తీసుకున్నాను. అదే ప్యాకెట్ పాలు అయితే వెన్న తీసుంటారు అండ్ వాటర్ కలిసినట్లు ఉంటాయి కదా, సో దానికి ఒక గ్లాస్కి 3 గ్లాసులు తీసుకుంటే బాగుంటుంది పాలు. మొత్తం నేను 3 గ్లాసులు జున్ను పాలు అయితే 6 గ్లాసులు నార్మల్ పాలు అయితే తీసుకున్నానండి. దాంట్లోకి అయితే కాస్త బెల్లం మొత్తం నలగొట్టేసాను. షుగర్ అయితే వేయట్లేదండి, పాపకు పెట్టేది కాబట్టి షుగర్ అవాయిడ్ చేసేసాను. మొత్తం బెల్లమే వేసాను. యాలకులు అండ్ మిరియాలు అయితే ఇట్లా మెత్తగా నూరుకొని అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. అండ్ లైట్గా కొంచెం కొబ్బరి పొడి వేసానండి. టేస్ట్ వేరే ఉంటుంది, చాలామంది వేయరు, అవాయిడ్ చేస్తారు. ఒక్కసారి వేసి అయితే ట్రై చేసి చూడండి, దాని టేస్టే వేరే ఉంటుంది. బెల్లము అంతా కరిగిపోయేంత వరకు అయితే ఒక 15 minutes కానీ 10 minutes కానీ పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా వెళ్ళి పొయ్యి మీద పెట్టాము అంటే కిందే ఉండిపోద్ది, కానీ బెల్లము కరగకుండా పైకి అయితే రాదండి. సో పైన తీపి తక్కువ ఉంటుంది, కింద అయితే తీపి ఎక్కువ ఉంటుంది. బెల్లం కరిగిపోయేంత వరకు అయితే బయట ఉంచి ఒక 10 minutes తర్వాత అయితే స్టవ్ మీద పెట్టుకోండి. నేనైతే నార్మల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక చెమ్ము వరకు అయితే పోసాను వాటర్, సరిపోతాయండి. కింద కూడా అయితే గిన్నె ఏం పెట్టట్లేదు, పాలది డైరెక్ట్గా అయితే గిన్నె పెట్టేస్తున్నాను. మునిగిపోవు, అలా అని ఈ వాటర్ పొంగొచ్చి పాలల్లో కూడా అయితే పడవండి. కింద మనం అవి చేయాల్సిన హంగామా అయితే అవసరం లేదు. గిన్నెకి 30% వాటర్ లెవెల్ ఉండేటట్టు చూసుకుంటే చాలు. మరి 50% ఉన్న పాలల్లోకి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 30% ఉంటే చాలు. మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద గట్టిగా ఒక 15 minutes నుంచి 20 minutes అంతే. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మరి హై ఫ్లేమ్ అవసరం లేదు, లో ఫ్లేమ్ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని 15 minutes to 20 minutes ఉంచుకుంటే చాలు, ఉడికిపోద్ది. చూసారా, 15 minutes తర్వాత తీసి చూస్తే చాకు పెట్టి లోపలికి మనం అలా పెట్టినప్పుడు మనకైతే ఏం అంటుకోలేదు. పాలు ఉన్నట్లు అయితే మనకు ఉడకలేదని అర్థమైపోద్ది, పాలు అయితే అంటుకోలేదు. సో మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇంకొక 2 minutes అలా ఉంచి స్టవ్ అయితే ఆపేసాను. ఆ ఆవిరికే మొత్తం గడ్డాలు అయిపోతుంది. తర్వాత ఒక గంట తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత తీసానండి గిన్నె. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, అందరి దగ్గర ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయని అనుకోలేము కదా. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే చూసారా, గిన్నెకి అంచులు శుభ్రంగా చాకుతో తీసి బోర్లిచ్చి కొడితే ఎంత చక్కగా వచ్చిందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎవరన్నా జున్ను పాలు ఇచ్చారు అంటే మిస్ చేయకుండా దాంట్లో ఉన్న పోషక విలువలను కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చేసుకొని తినడానికైతే ట్రై చేయండి.
లోయి పాపకు కూడా పెట్టాను. మరీ ఎక్కువగా పెడితే పిల్లలకి వాతం చేసిద్ది అంటారు. సో నేను కొంచెమే పెట్టాను, కొంచెం తిన్నది, తనకు కూడా బాగా నచ్చింది. ఇంతే అండి ఈ రోజుకి వీడియో. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.